ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా సెలవులను ప్రకటించింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేరళ, పుదుచ్చేరి, అస్సాంలలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 23న తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకే ఏపీలో ఓ 2 జిల్లాలకు సంబంధించి ఓటు హక్కు కలిగిన వారికి సెలవు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు సరిహద్దు జిల్లాలుగా చిత్తూరు, తిరుపతి, తమిళనాడులో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఆ 2 జిల్లాల్లో ఉన్నారు. వారికి పోలింగ్ నాడు అంటే ఈ నెల 23న అధికారికంగా సెలవు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. వారందరూ పేరుకే తెలుగు రాష్ట్రాల వారు. కానీ చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాలో తమిళనాడు వాసులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేటు ఉద్యోగులు అధికం ఆ 2 జిల్లాల్లో. తమిళనాడు వాసులు ఎక్కువగా వచ్చి ఆ 2 జిల్లాల్లో స్థిరపడుతూ ఉంటారు. మరోవైపు చిన్న చిన్న దుకాణాలతో పాటు ఏపీకి చెందిన ఫ్యాక్టరీలలో సైతం తమిళనాడు కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ నెల 23న పోలింగ్ నాడు పెయిడ్ హాలిడే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓటు వేయడానికి వెళ్లే ఉద్యోగుల జీతంలో ఎటువంటి కోత విధించకూడదని యాజమాన్యాలకు స్పష్టం చేసింది. తమిళనాడుతో చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాలకు ప్రత్యేక అనుబంధం ఉంది. దశాబ్దాలుగా తమిళనాడు ప్రజలు ఎక్కువగా 2 జిల్లాల్లో నివాసం సాగిస్తూ ఉంటారు. అయితే పోలింగ్ నాడు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఆ రోజు వారికి సెలవు ప్రకటించారు. దీనిపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే రోజు అంటే 24 నుంచి వేసవి సెలవులు కూడా ప్రారంభమవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే వారికి ఒక రోజు ముందస్తు సెలవు వచ్చినట్టే.